హలో గైస్, తెలుగు టైటన్స్ వాళ్ళ అసిస్టెంట్ కోచ్ పేరుని అఫీషియల్గా ఇప్పుడు ప్రకటించడం జరిగింది. రమేష్ కుమార్ గారు ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. బేసిక్గా కృష్ణ కుమార్ హుడ్డా గారితో మంచి రిలేషన్స్ ఉన్నటువంటి కారణంగా తెలుగు టైటన్స్ ఈ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి అసిస్టెంట్ కోచ్ని ప్రిఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. రమేష్ కుమార్ గారు 2006లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో ఇండియన్ టీంకి గోల్డ్ మెడల్ని అందించారు. అండ్ దాంతోపాటుగా 2004 వరల్డ్ కప్ని కూడా ఈయన గెలిపించారని చెప్పాలి. అండ్ 2005లో భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డుని కూడా గెలుచుకున్నారు రమేష్ కుమార్ గారు. ఇంత మంచి టాలెంటెడ్ అసిస్టెంట్ కోచ్ తెలుగు టైటన్స్కి రావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. అండ్ ఈ సీజన్లో గుడ్ స్టార్ట్ లభించింది తెలుగు టైటన్స్కి కోచింగ్ స్టాఫ్ రూపంలో. ఒకవైపు కృష్ణ కుమార్ హుడ్డా గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ కోచ్, మరోవైపు రమేష్ కుమార్ గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్ దాంతోపాటుగా గోల్డ్ మెడల్స్ ఉన్నటువంటి కోచ్ తెలుగు టైటన్స్కి రావడంతో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పాలి. బేసిక్గా అసిస్టెంట్ కోచ్ అండ్ హెడ్ కోచ్ ఇద్దరూ కలిసి ఒక టీం కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు అంటే కనుక ఆ డిస్టర్బెన్సెస్ టీంలోకి కూడా వెళ్తాయి. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నటువంటి కారణంగా తెలుగు టైటన్స్ ఇతన్ని అసిస్టెంట్ కోచ్గా నియమిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇది ఒక గుడ్ డిసిషన్గా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే రమేష్ కుమార్ గారు 2005లో ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నారు. 2004లో కబడ్డీ వరల్డ్ కప్ని గెలుచుకున్నారు. దాంతోపాటుగా 2005లో ఈయన అర్జున అవార్డుని కూడా గెలుచుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంత మంచి టాలెంటెడ్ కోచ్ తెలుగు టైటన్స్కి రావడంతో తెలుగు టైటన్స్ కోచింగ్ స్టాఫ్ పరంగా మరింత బలపడిందని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి.